వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మరి మనకు మరో 3-4 రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియబోతున్నాయి. మరి ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తర్వాత మళ్ళీ ఈ 15 to 20 డేస్ స్టూడెంట్స్ అందరూ సెకండ్ ఇయర్ వాళ్ళు పరీక్షలపైనే దృష్టి కేంద్రీకరించారు. అలా దృష్టి కేంద్రీకరించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు వెయిటేజ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి. మరి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే ఇమ్మీడియట్గా మీరు ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా మళ్ళీ జేఈ మెయిన్ సెషన్ 2 కూడా మనకు జస్ట్ 20 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఆల్మోస్ట్ 20 డేస్ కూడా ఉండదు, 15 to 20 డేస్ మధ్యలో మనకు జనరల్గా వాళ్ళు April 2 to 9th అని మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది సెషన్ 2కి సంబంధించి. అంటే మనకు ఆల్మోస్ట్ March 14th, 15th వరకు ఇది అయిపోయినా జస్ట్ 15 డేస్ మాత్రమే మీకు జేఈ మెయిన్ సెషన్ 2 మళ్ళీ ఒకసారి రీక్యాప్చులేషన్ చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి ఆ 15 డేస్ మీరు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయొద్దు. మరి వీళ్ళు కాకుండా జేఈ మెయిన్ సెషన్ 1లో తక్కువ పర్సెంటేజ్ వచ్చిన ఆస్పిరెంట్స్ మీరు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా మీరు ఎంసెట్ లేదా ప్రైవేట్ యూనివర్సిటీలపై దృష్టి పెట్టండి. ముందుగా ఎంసెట్పై దృష్టి పెట్టండి. కోచింగా లేకపోతే మళ్ళీ మీ ప్రిపరేషన్ ధోరణి మార్చుకోవటమా, ఎంసెట్కి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవ్వడమా, ఇట్లాంటి వాటిపై దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి పరీక్షలు ముగిసిన అనంతరం మీరు వెంటనే ఇమీడియట్గా ఇటు జేఈ మెయిన్ సెషన్ 2 అటు ఎంసెట్పై దృష్టి పెట్టాలని ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. Thank you.